పోలీసులు అప్రమత్తం అవడంతో కొద్ది గంటల వ్యవధిలోనే తిరుమలలో కిడ్నాప్ గురైన అభినయ్ తల్లి ఒడికి చేరాడు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజా గ్రామానికి చెందిన నగేష్ పరిమళ దంపతులు తమ 2 కుమారులు అక్షయ్, అభినయ్ కుటుంబీకులతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమలకు వచ్చారు. గది లభించకపోవడంతో పిఎస్సి 2లో సేద తీరారు. ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన బజ్జాడ దేవి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్తో అభయ్ని ఆడిస్తూ అక్కడి నుంచి ఎత్తుకొచ్చేసింది. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో బిడ్డ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బిడ్డను తిరుమల నుంచి దేవి ఓ జీబ్లో తిరుపతికి తీసుకొచ్చేసింది. కెన్సెస్ నుంచి సంధ్యా థియేటర్ రోడ్డు నుండి పెద్దకాపు లేఅవుట్లోకి వెళ్ళింది. కొంతసేపటికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈస్ట్ తిరుమల 2 టౌన్ పోలీసులతో కలిసి నిందితురాలిని బిడ్డను గుర్తించారు. రాత్రి సుమారు 8 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు ఎస్పీ అప్పగించారు. స్వల్ప వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. బాలుని అప్పగించిన ఎస్పీకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా చేసి బాబుని తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు లేచి చూస్తే బాబు కనపడలేదు. దాంతో ప్యానిక్ అయ్యి అక్కడ వెతికి దొరికినప్పుడు ఇమీడియట్గా అరౌండ్ 4:30, 4:45కి పోలీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని టీటీడీ హెల్ప్, ఆర్టీసీ హెల్ప్, మన మీడియా హెల్ప్ తీసుకొని మన ఇక్కడ పెద్దకాపు లేఅవుట్ ముందు లాడ్జ్లో బాబుతో అక్యూజ్ దొరకడం జరిగింది. సో ఇమీడియట్గా బాబుని ట్రేస్ చేయడం జరిగింది. బాబు ఆరోగ్యంగా ఉండడం ఏమీ జరగలేదు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ విచారణలో తెలుస్తుంది.